ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఒక మంచి విషయం ఈ వీడియోలో మీకు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తం 403 స్థానాల్లో సగం సీట్లు తనకు కేటాయించాలని సమాజ్వాదీ పార్టీని అడుగుతుందట. ఎన్నికలు 2027 ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ ఎప్పుడైనా ఉండొచ్చు. ఈలోపే ఇలా హడావిడి ఎక్కువైంది. రాజేంద్ర కుమార్ అని ఈ మధ్యనే కొత్తగా ఇన్ఛార్జిగా ఇక్కడ పంపించారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఆయన పెట్టిన డిమాండ్ అనమాట. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే అని చెప్తా ఉన్నాడు. వ్యక్తిగత అభిప్రాయం అయినా కూడా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి సగం సీట్లు సమాజ్వాదీ పార్టీ వదులుకుంటుందా? ఏది పోటీకి అస్సలు వదులుకోదు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏం చెప్పాడంటే గెలిచే సీట్లు చూసి కేటాయిస్తామన్నాడు. ఈ స్పందన నా వరకు అయితే చాలా హుందాగా ఉంది. చాలా కాంగ్రెస్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గెలుపు డేటాని ఒక 2 అసెంబ్లీ ఎన్నికలకి వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే ఆ డేటా చూస్తే ఆశ్చర్యపోతారనమాట. ఎవరైనా ఆశ్చర్యపోయేదేముంది? కాంగ్రెస్ ప్రస్తుతం పరాజయాల బాటలో ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా అదే బాటలో ఉంది. దానికోసమేమి పెద్దగా ఏమి స్పెషల్ అక్కర్లే. కానీ ఆ డేటా కనుక నేను మీకు చెప్తే అసలు కాంగ్రెస్ ఏ నోరు పెట్టుకొని ఇలా అడుగుతుంది సగం సీట్లు అనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతోనో ఇంకొకళ్ళ విమర్శలో కాదు, డేటా ఇచ్చిన ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ని కనుక మీరు చూస్తే 2017 ఎన్నికలలో కాంగ్రెస్కి అసలు ఇక్కడ కాంగ్రెస్ దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో పోటీ చేసినట్లు గుర్తు, సరిగ్గా తెలియదు. కానీ అప్పుడు ఆ పార్టీకి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఎంత అయ్యా అంటే 6.25 2017 ఎన్నికల్లో. గెలిచిన సీట్లు ఎన్నో తెలుసా? 7 సీట్లు. ఓకేనా? 7 సీట్లు 403 స్థానాల్లో కాంగ్రెస్ తాలూకు ప్రాతినిధ్యం. అది మరి సమాజ్వాదీ పార్టీకి అప్పుడే పదవి భ్రష్టుడైపోయి సమాజ్వాదీ పార్టీ అధినేత, ఇప్పటి అధినేత, అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కి 47 సీట్లు గెలుచుకుంది. బట్ ఓట్లు బాగానే పడ్డాయి. ఓట్ షేర్ కూడా 23 దాకా ఉంది. 47 సీట్లు ఫైన్. కాంగ్రెస్కి అప్పుడు పడిన ఓట్లు ఎంత అంటే దాదాపుగా ఒక 51 లక్షల వరకు ఉన్నట్లుంది. 51 లక్షల వరకు ఓట్లు. ఓటు పర్సంటేజ్ 6.25. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత 2022 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ నాకు తెలిసి గుర్తున్నంత వరకు 399 స్థానాల్లో పోటీ చేసి 399 స్థానాల్లో పోటీ చేసి ఎన్ని గెలిచిందంటే 2 సీట్లు గెలిచింది. 2 సీట్లు. అదే సమాజ్వాదీ పార్టీ 111 సీట్లు గెలిచింది. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ తాలూకు ఓట్ షేరు బాగా పెరిగింది, 36% వరకు వచ్చింది. అలానే ఓట్లు కూడా 2,59,00,000 వరకు వెళ్ళినట్టు గుర్తు. ఇక కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వారికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 2.25 2.45%, 45%. సీట్లు 2. ఓట్ల పర్సంటేజ్ అది. పడ్డ ఓట్లు ఎన్ని అంటే 23 లక్షల చిలుకు. ఇది కొద్దిగా తేడా అటు ఇటు ఉండొచ్చు, నాకు గుర్తులేదు సరిగ్గా, అయినా చెప్తున్నా. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే తన ఓట్లు పోగొట్టుకుంటుంది, ఓటింగ్ శాతము పోగొట్టుకుంటుంది, సీట్లు అయితే ఘోరాతి ఘోరం. గెలిచే ఎక్కడో చూస్తున్నా 4 సీట్లో గెలిచిన, పోటీ చేసినా కూడా కనీసం తనకు మద్దతుగా అలయన్స్ పార్టీకి మద్దతు ఇచ్చిన పార్టీగా మిగిలిపోయేది. ఇలాంటి కాంగ్రెస్ తన ఓటింగ్ శాతము, తన సీట్లు అన్నీ పెంచుకుంటున్న సమాజ్వాదీ పార్టీని నేను నేషనల్ పార్టీ కదా నాకు సగం ఇవ్వండి అంటుంది. 403 స్థానాల్లో సగం అంటే 201 అనుకోండి. అసలు 201 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టగలదా కాంగ్రెస్? సొంతంగా వాళ్ళ ఖర్చులు పెట్టేసి లేదు. ఎన్ని గెలవగలదు? పైగా గతంలో కేటాయించిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ కేటాయించిన సీట్లోనే 0.5% కూడా గెలవలేని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా అడుగుతుంది అనేది విశ్లేషకుల మాట, ప్రత్యర్థుల ఆరోపణ కూడా. మీకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటారు. ఆయన ఏమంటారు అంటే తాను మునగటం కాదు, తన మిత్రులను కూడా కాంగ్రెస్ ముంచుతోంది అని. అదే కదా జరుగుతుంది. మరి
తాను పోటీ చేసిన చోట గెలవలేదు. అలానే మిగిలిన వాటిలోనూ వాటా కోరుకొని ఆ గెలిచే వాటికి అడ్డం పడుతుంది. పరిగెత్తే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టడం అంటే ఇదే. మరి ఇలాంటి కాంగ్రెస్కి సమాజ్వాదీ పార్టీ ఏమైనా చోటిస్తుందా? మహా ఇస్తే 50 సీట్లు ఇస్తే గొప్ప అని నా అంచనా ప్రస్తుతానికి. అంతకుమించి ఎన్నొచ్చినా సరే కాంగ్రెస్కి ఒక బోనస్ కింద భావించాల్సిందే. అంతకుమించి మరి ఒక మాట లేదు అనేది డేటా చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తన స్థాయి ఏంటి, తన స్థానం ఎక్కడ, ఎప్పుడో 3 దశాబ్దాల క్రితమో ఇంకా వెనక్కి వెళ్తేనో కానీ ఇక్కడ అధికార పీఠంలో లేని కాంగ్రెస్ ఇలాంటి గొంతెమ్మ కోరిక అనొచ్చు. ప్రస్తుతం ఉన్న డేటా ఆ పరిస్థితి చూస్తే రాహుల్ గాంధీ గారికి ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయి ఉండొచ్చు. బట్ ఓడిపోవటంలో కూడా ఆయన రికార్డుని బీజేపీ నేతలు, మోడీ గారు ఎప్పుడు అవకాశం వచ్చినా తగ్గకుండా వాడేస్తూ ఉంటారు. మరొక ఎన్నిక 100వ ఓటమి అని. అట్లాంటప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి? వాస్తవానికి అంటే వాస్తవిక దృక్పథంతో ఆలోచించి తాను ఎన్ని సీట్లలో గెలవగలదో దానికి ఒక 10 ఎక్స్ట్రా అడిగినా సరిపోతుంది. అది వదిలేసి తన ఉనికిని చాటుకునేందుకు ఏదో గొప్ప పార్టీలాగా అంటే గెలుపోవటంని బట్టి సగం సీట్లని నేను ఆశిస్తున్నాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటే అతనికి రాజేంద్రకి వ్యక్తిగతంగానే ఇలాంటి వీడియోలు తెలుగు ఏంటి ఈ పాటికి హిందీ నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో 256 బీజేపీ గెలిచినట్టుంది లాస్ట్ టైం 2022లో. 2027లో ఎన్ని గెలుస్తుంది, ఎన్నిట్లో పోటీ చేస్తుంది అనేది పక్కన పెడితే అసలు ప్రజలే కాంగ్రెస్ పట్ల అంటే ఎప్పుడు ఓడిపోయే పార్టీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటారు? ఇప్పుడు జస్ట్ లైక్ మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లో పోటీ చేస్తుంటుంది. అందరూ అడుగుతుంటారు సీట్లు. నిజంగా ఆ పార్టీ గెలుస్తుందే? ఎందుకు 3% ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతుంది? ఇది ఆలోచించాలి కదా. అలానే ఉత్తరప్రదేశ్లో కూడా కనీసం తోకలాగన్నా మిగిలి బీహార్లో సాధించినట్లు మంచి మంచి సీట్లు కనుక గెలుచుకుంటూ వస్తూ, లేదు తమిళనాడులో ఎట్లాగైతే ఒక జాక్పాటు కొట్టేసిందో 5 ఎమ్మెల్యేలతోనూ, అలాగే ప్రతి చోట చేయాలంటే కుదరదు. ఆ పార్టీ ఖచ్చితంగా తగ్గాల్సిందే. కనీసం ఇంకా ఓడిపోతే ఏమంటారు తెలుసా? ఓటమిలో భాగం కోసం ఎందుకు ఈ పోటీ అంటారు. మరి ఇది రాహుల్ గాంధీ గారికి తెలుస్తుందో అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఈ కథనం అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది ఉత్తరప్రదేశ్లో. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి వెంటనే వీరాలాపాలు ఆలపించడం ప్రారంభించాడు ఒక 4 రోజుల క్రితం. తనకి సగం సీట్లన్నా కేటాయించాలి అని. సగం కాదు కదా, ఆయన సగం అన్న దాంట్లో సగం కూడా అఖిలేష్ యాదవ్ మనసులో ఉంటుందా లేదా అనేది నాకు డౌట్. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అనే ఒక పార్టీని కూడా వీరు తిరిగి కూటమిలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలిగిన పార్టీ, భారతదేశం అంతటా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పార్టీ. లెట్స్ సీ.